Many students are asking this question, how can you balance the studies and God? And main church. Bible says you cannot serve two masters at one time. ఇద్దరు యజమానులకు ఒకేసారి మీరు దాసులుగా ఉండలేరు. And the second one is even more harsher. It says if you love one, then you will hate the other. వాక్యంలో ఇంకొక మాట ఉంది, మీరు ఒకరిని ప్రేమిస్తే మరొకరిని ద్వేషిస్తారని. It did not say if you love one, you will love less the other. వాక్యంలో ఒకరిని ఎక్కువ ప్రేమిస్తే ఇంకొకరిని తక్కువ ప్రేమిస్తారని వ్రాయబడలేదు. So if you are one of those who is trying to see how can I balance between God and studies, ఒకవేళ మీరు నన్ను దేవుని చదువులు మీరు ఎలాగ బ్యాలెన్స్ చేశారని అడిగితే that's going to be very difficult. నాకు చాలా కష్టం అండి చెప్పడం. I would say that seek God first. నేను చెప్పేది ఏంటంటే ముందు దేవుని వెదకండి And put him as your priority. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. And everything else will fall into place. మిగతావన్నీ కూడా దేవుడు వాటి క్రమంలో వాటిని పెడతాడు. You see, you want to get a good job. మీకు ఒక మంచి ఉద్యోగం కావాలని ఆశిస్తుంటే Instead of for a good job, you want to have good proper education. ముందు మంచి ఉద్యోగం రావాలంటే మంచి చదువు ఉండాలి. And for that, you need to go into a proper institution, have good teachers and good intellect. దానికి మీకు మంచి తెలివి కావాలి, మంచి టీచర్స్ ఉండాలి, మంచి కాలేజ్లో చదవాలి. And then finally you want a good job so that you can have a comfortable life to live. ఆ తర్వాత ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు మీరు ఒక మంచి జీవితాన్ని కలిగి ఉంటారు. After the comfortable life, you can still feel empty. మంచి జీవితాన్ని పొందుకున్న తర్వాత కూడా జీవితం చాలా ఖాళీగా అనిపించవచ్చు. Because when we are not at the center of God's will, we will never be satisfied no matter how high we climb a ladder of success. ఈ జీవితంలో విజయము మెట్లు ఎన్ని సాధించినా, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా దేవుడు నీ జీవితంలో లేకపోతే నీకు అసంతృప్తి, హృదయం అంతా ఖాళీగా ఉంటుంది. Because ultimately you want to have satisfaction to whatever you do. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఏం చేసినా కూడా నీకు తృప్తి అవసరం. If you don't have satisfaction, you are constantly trying to find that place. నీకు ఒకవేళ తృప్తి లేకపోతే ఆ తృప్తి పొందడం కోసం ఏం చేయాలని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. And so I would say that over your studies, let your priority be seeking God. కనుక చదువుల కన్నా ఎక్కువగా మీ ప్రాధాన్యత దేవుని వెదికే విషయానికి ఇవ్వండి. Now that does not mean that you ignore your studies. అంటే దానికి అర్థము మీరు చదువులు ప్రక్కన పెట్టాలని కాదు. But rather when you seek God, కానీ దేవుని మొదట వెదికినప్పుడు He will give you the wisdom. ఆయన మీకు జ్ఞానం ఇస్తారు. He will give you direction. ఆయన మీకు ఎలా నడవాలో చెప్తారు. He will tell you which path to take. ఏ విధమైన మార్గంలో వెళ్ళాలో దేవుడు బోధిస్తారు. He will equip you. ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తారు. And then you will see that you will be able to reach to your point of destination. కనుక మీరు చేరవలసిన గమ్యం చేరడానికి దేవుడు సహాయం చేస్తారు. Lot of the times people reach the destination that they're still trying to figure out what is my call in life. చాలా మంది తాము ఏర్పరచుకున్న గమ్యాన్ని చేరుకున్న తర్వాత ఇంతకీ జీవితంలో నా పిలుపు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. That's why in our country we have people who have done chemical engineering sitting in HR department. అందుకనే మన దేశంలో కెమికల్ ఇంజనీరింగ్ చదివి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కూర్చొని ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. People have done MBBS in other countries, now they're doing business in India. MBBS వేరే దేశాల్లో చదివి భారతదేశంలో బిజినెస్ చేస్తున్న వారు ఉన్నారు. What a waste in our educational system. ఆ చదువు చదివి ఉద్యోగం చేయడం ఎంత పనికిరాని పరిస్థితి. But rather if you seek God first, అయితే దేవుని మొదట వెతికినప్పుడు, who knows from the end to the beginning, మీ యొక్క జీవితం యొక్క అంతము ప్రారంభం నుండి దేవుడు తెలుసుకున్నవాడు. before you were knit in your mother's womb, He knew you. మీ తల్లి గర్భంలో మీరు రూపించబడక మునిపే దేవునికి మీరు తెలుసు. And He desires the best for you. ఆయన మీ కొరకు శ్రేష్టమైనవి సిద్ధపరిచిన దేవుడు. So best is go to Him first. చేయవలసిన శ్రేష్టమైన పని మొదట దేవుని దగ్గరకు వెళ్ళడం. Ask Him, how should I live my life? నా జీవితాన్ని నేను ఎలా బ్రతకాలి ప్రభు అని ప్రభుని అడగడం. What path to follow? నేను ఏ దారి, ఏ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని అడగడం. He will guide you. ఆయన మీకు నడిపింపిస్తారు. Then you will be able to be an effective witness even in the midst of your education. ఆ పరిస్థితుల్లో మీ చదువుల్లో మిమ్మల్ని ఒక బలమైన సాక్షిగా దేవుడు నిలబెట్టుకుంటాడు. And I would say that do not put God as a secondary option. దేవుని మీ జీవితంలో రెండో స్థానంలో పెట్టకండి. Today it has become the point that God is a secondary option. ఈ రోజుల్లో చాలా మందికి దేవుడు రెండో స్థానంలో ఉన్నారు జీవితంలో.
Sundays they go to coaching classes ఆదివారం కోచింగ్ క్లాసెస్కి వెళ్తారు so that they can do well in their studies. చదువులో మంచిగా రాణించడానికి. Rather you spend time with Jesus. అంతకన్నా దేవునితో సమయం గడపండి. Look, Joseph had insight which nobody in the kingdom of Egypt had. ఐగుప్తు రాజ్యంలో ఎవ్వరికి లేనంత జ్ఞానము యోసేపుకు దేవుడిచ్చాడు. That is because of his relationship with Yahweh. అది దేవునితో తనకున్న సంబంధాన్ని బట్టి. And I believe that when you put Jesus first, నీ జీవితంలో నువ్వు దేవుని మొదటి స్థానంలో పెట్టినప్పుడు his wisdom will outbeat any coaching center. ఏ కోచింగ్ సెంటర్ మీకు ఇవ్వలేనంత జ్ఞానము దేవుడిస్తాడు. And you will be able to glorify his name. నీవు ఆయన నామాన్ని మహింపరచగలవు. Thank you.